మాటను విననివాడు, అలక్ష్యం చేసేవాడు అని చెప్తున్నాం. కాబట్టి దేవుని మాటను విననివాడు దేవుని సమాజంలోంచి కొట్టివేయబడతాడు. యెషయా గ్రంథము 59:2. యెషయా గ్రంథము 59:2. యెషయా 59:2. నీ పాపములు ఆయన ముఖమును నీకు మరుగుపరిచిన గనుక ఆయన ఆలకింపుతున్నాడు. కాబట్టి మనం ఎప్పుడైతే పాపం చేస్తామో దేవుని నుండి దూరం అయిపోతామో, అక్కడేం చదువుకున్నాము? దేవుని ఆజ్ఞలు విన్నవాడు దేవుని సన్నిధిలోంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ మన పాపాలు దేవునికి మనకి అడ్డుగోడలాగా ఉంటాయి అని రాయబడింది. కాబట్టి ఇక్కడ అవిధేయ స్థితి మనము గమనించాలి. అవిధేయమైన స్థితి ఏమిటి? 1 పేతురు 4:17. 1 పేతురు 4:17. 1 పేతురు. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభము కాలం వచ్చింది, అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమో. కాబట్టి ఇక్కడ తీర్పు దేవుని సన్నిధిలోనే మొదలవుతుంది. అంటే అపవాదికి దేవుడు మొదటగా తీర్పు తీరుస్తాడు, తర్వాత అపవాది అనుచరుల్ని నాశనం చేస్తాడు. కాబట్టి అది మన యొద్దనే ఆరంభమైతే దేవుడి సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవుతుంది అంటే, దేవుని యొక్క సన్నిధిలో తీర్పు మొదలైంది. కాబట్టి సువార్తను వినని వారు ఆ తీర్పుని ఎదుర్కోవాలి. కాబట్టి ఆ తీర్పు ఎప్పుడైతే మనం ఎదుర్కొంటామో మనకి శిక్ష పడుతుంది. దేవుని యొక్క ఉద్దేశాల ప్రకారం జీవించినప్పుడు ఆయన బిడ్డలుగా మనం ఉంటాము. ఎప్పుడైతే ఆయన చిత్తానికి అవిధేయులుగా ఉంటామో శిక్ష మనకు విధించబడుతుంది. ఏ విధంగా ఆ దేవదూతలు ఏ విధంగా వెలివేయబడ్డారో దేవుని సన్నిధిలోంచి, మనం కూడా దేవుని సన్నిధిలోంచి తోలివేయబడతాం. యాకోబు 1వ అధ్యాయం 8వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు దొరక ప్రభువు వలన తనకి ఏమైనా దొరుకునని తలంచుకొనరాదు. కాబట్టి సందేహం కలిగిన మనుషులు ద్విమనస్కుడు అంటే 2 రకాల మనస్తత్వం కలిగి అస్థిరుడుగా ఉంటాడు. స్థిరత్వం, దేవుని వాక్యం ఎడల స్థిరత్వం లేకుండా జీవిస్తాడు. కాబట్టి అటువంటి వాడు మరి సమస్త మార్గంలో యందు అస్థిరుడు అంటే దేంట్లోనూ స్థిరంగా ఉండడు. ద్విమనస్కుడు అంటే అటు ఇటు ఊరిసి వాడే ధోరణిగా వాడి గురించి చెప్పబడుతుంది. కాబట్టి మనము దేవుని వాక్యము స్థిరత్వంతో మనం ముందుకెళ్ళినప్పుడు సత్యాన్ని బలంగా నమ్ముతాము, ఒక మార్గంలోనే ఉంటాం. మరి ఈ యొక్క సాతాన్ని ఎదిరించమని వాక్యం మనకి ప్రేరేపిస్తుంది. ప్రకటన 12:9. ప్రకటన 12:9. ప్రకటన 12:9. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అని సాతానని పేరు గల ఆది సర్పమైన మహాగణ సర్పము పడదవేయబడింది. అది భూమి మీద పడదవేయబడింది, దాని దూతలను దానితో కూడా పడదవేయబడి. కాబట్టి మెస్సయ్య 2వ రాకడ సమయంలో వీళ్ళందరూ కూడా, ఈ పడవేయబడిన దూతలందరూ కూడా బంధించబడతారు. అంటే పరలోకంలో దేవదూతలు ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా పనిచేశారో వాళ్ళు పరలోకంలో వాళ్ళ స్థానాన్ని కోల్పోయారు. కాబట్టి వాళ్ళకి
తీర్పు ఉంటుంది. ఆ తీర్పు వచ్చే వరకు వాళ్ళకి కొంత దేవుడు సమయాన్ని ఇచ్చాడు. తర్వాత 2 కొరింథీ 4:4 కూడా ఈ విషయాల్ని మనం చూద్దాం. 2 కొరింథీ 4:4. దేవుడు సర్వజ్ఞుడే క్రీస్తు మహిమను ప్రకాశింపకుండు ఈ యుగ సంపన్నమైన దేవత అవిశ్వాసులైన వారు నమ్మనీయులు గుడ్డితనం కలిగిస్తుంది. కాబట్టి మెస్సయ్య యొక్క మహిమ సువార్త ద్వారా బయలుపడుతుంది. మెస్సయ్య యొక్క మహిమ, మెస్సయ్య మనం మహిమపరచాలంటే సువార్తను ప్రకటించాలి. అయితే ఏం జరుగుతుంది లోకంలో? ఆ సువార్త వెలుగు అంటే సువార్త ప్రకటించబడకుండా ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేస్తుందండి? గుడ్డితనాన్ని కలుగు చేస్తుంది అవిశ్వాసం ద్వారా. ఇవాళ చాలామందికి వాక్యం గుడ్డితనాన్ని, వాక్యంలో సత్యాన్ని వాళ్ళకి బయలుపరచకుండా వాళ్ళ మనోనేత్రాలని మూసివేస్తున్నాడు. గుడ్డితనాన్ని. మరి దేవుని వాక్యాన్ని చదువుతారు కానీ వాళ్ళకి దాని పరిపూర్ణమైన సత్యం వాళ్ళు గ్రహించలేరు. వాళ్ళు బోధకులుగా ఉంటారు కానీ సత్యాన్ని తెలుసుకోరు. ఎంతోమంది క్రైస్తవులు ఉన్నారు కానీ వాళ్ళు సత్యాన్ని గ్రహించలేక గుడ్డితనంతో ఉన్నారు. కారణం ఏంటి? ఈ యుగ సంబంధమైన దేవత అంటే అపవాది వాళ్ళకి గుడ్డితనాన్ని కలుగజేస్తున్నాడు. అంటే వాక్యంలోని సత్యాన్ని వాళ్ళకి కనబడకుండా వాళ్ళకి అడ్డుగా ఉన్నాడు. కాబట్టి మనము దాని నుంచి బయటపడి, ఆ యొక్క గుడ్డితనాన్ని నుంచి బయటపడి మనము దేవుని యొక్క సత్యాన్ని గ్రహించే స్థితిలోనికి వెళ్ళాలి. చూడండి, మేలైన దాన్ని మనము చేయమని వాక్యం చెప్తుంది. యాకోబు 4:17. యాకోబు రాసిన పత్రిక 4:17. కాబట్టి మేలైనది చేయనిది అలా చేయని వానికి పాపం కలుగును. కాబట్టి మనము ఏది మేలుకరము అనే దాన్ని తెలుసుకోవాలి. వాక్యంలో ఏది మంచి, ఏది చెడు, ఏది మనకి మంచిని చేస్తుంది, ఏది మన కీడుని చేస్తుంది అని అన్ని వివరంగా వ్రాయబడి ఉన్నాయి వాక్యం. దాన్ని మనం నేర్చుకుని మేలైన దాన్ని చేయాలి. ఆ విధంగా చేయకపోతే మనకి శ్రమలు వస్తాయి, మనకి నష్టం వస్తుంది అని మనం తెలుసుకోవాలి. మత్తయి 7:21. మత్తయి 7:21. మత్తయి సువార్త 7:21. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యమును ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. కాబట్టి తండ్రి చిత్తం అంటే ఏంటి? వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ అంటే ఆయన ఇచ్చిన ఆజ్ఞలు వేయకూడటమే, కంటెంట్ ఏమి లేదు. వాటిని వివరించి చెప్పడానికి కుమారుడు శరీరాకారంతో ఈ లోకానికి వచ్చాడు. తండ్రి ఆత్మస్వరూపి, కుమారుడు కూడా ఆత్మస్వరూపిగానే ఉన్నాడు. కానీ మనకు ప్రత్యక్షం అవ్వడానికి ఆయన శరీరాకారంతో ఈ లోకంలో జన్మించాడు. 15 మత్తయి 15:7-9 కూడా చూద్దాం. మత్తయి 15. దేశకాలారా ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించు వారు నన్ను వ్యర్థంగా ఆరాధించుతున్నారు అని యెషయాను గురించి ప్రవచించిన మాట సరి అని వారితో చెప్పాను. కాబట్టి ఇక్కడ దేవుని పేరుతో దేవుణ్ణి కనపరుస్తున్నాము, స్తుతిస్తున్నాము అని చెప్తారు కానీ మనము హృదయంలో దేవుని ఉద్దేశాలను కలిగి ఉన్నాం. ఇక్కడ దేవుని కనపరచాలి అంటే దేవుని ఆజ్ఞల్ని అనుసరించాలి. దేవుడు ఏది చెబితే అది చెయ్యాలి, అప్పుడే దేవుడు కనపరిచినట్లు. అంతేగాని మనకి ఇష్టానుసారంగా చేస్తూ
ఇతరులు చేసినట్టుగా పెద్ద పెద్ద బొమ్మలు పెద్ద పెద్ద దండలు వేసుకుంటూ మరి గొప్ప గొప్ప మీటింగ్లు పెడితే దానివల్ల ప్రయోజనం ఉండదు. కాబట్టి దేవుని ఆజ్ఞల్ని మనము గైకొని వాటిని అనుసరించినప్పుడు మాత్రమే మనము దేవుడిని ఘనపరిచిన వారుగా ఉంటాము. దేవుడి వాక్యాన్ని దీవించుగాక.